అవుతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో. కోపం ఎక్కువైపోతోంది, ఎందుకు ఇవ్వడని. అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం? వింటున్న వాళ్ళు అనుకోవాలి, ఏంటండి ఆయన రాజ్యంలో ఉన్నాడు, పాపం ఆయన ఇస్తా అన్నాడు, 14,000 ఏనుగులు ఇస్తా అన్నాడు, అవన్నీ తీసుకోక ఎందుకండి ఈయనకి ఓ ఆవుదోండి ఇమ్మంటే ఇవ్వడం అని అవతల వాడు అనాలి. అందుకని చూడండి, అంటే మనిషిలో ఉండేటటువంటి స్వభావంలో మార్పు ఎలా. నువ్వు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్ని ఇస్తాను నాకు శబళను ఎందుకు ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదైనా ఇయ్యి, నేను ఇక మాటలాడను. మాటలు ఎందుకు ఇంకా, నేను ఇంకా మాట్లాడాను అనుకో, ఎన్ని మాటలు చెప్పినా నేనేం చెప్పాలి, నేను ఇదే చెప్తాను. ఎందుకంటే నేను ఇంకా అసత్యం చెప్పను కనుక, ఉన్న సత్యమే చెప్పాలి. అందుకని ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పాలి, హవ్యం కవ్యం దాని మీద ఉన్నాయా, స్వాహాకార వషట్కారో విద్యాంశ వివిధాంస్తథా అని చెప్తాలి. నువ్వేం చెప్తావు, రేట్లు పెంచుతావు. ఇంకా కాసేపు ఆగితే ఏం చేస్తావు, అర్ధరాజ్యం ఇస్తానంటావు. కానీ అవన్నీ పుచ్చుకోవాలని నాకు కోరిక లేదు, అందుకని నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడనన్నాడో చూడండి. అవతల వాని యొక్క స్వభావం అలా మారుతుండగా మౌనమే ఆశ్రయణీయము. అందుకని ఏం చేశారు ఆయన బ్రహ్మర్షి కనుక, మారుతున్న స్వభావం మీద మీరు మరింత విసినికర్రతో విసిరేరనుకోండి, మీరు ఇంకా మాట్లాడుతున్నారు అనుకోండి, అవతల వారిలో ఏం పెరుగుతుంది, కామ క్రోధాలు పెరిగిపోతాయి. ఆఖరికి చిట్ట చివర ఆ క్రోధము అగ్నిహోత్రం అయిపోతుంది. అందుకని ఆ స్థాయి రాకూడదని, ఆ పాపం తన వల్ల కలగకూడదని ఆయన మౌనం వహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఎటువంటి జ్ఞాని కూడా ఎందుకు మౌనం పాటించాలో శాస్త్రం మనకి నేర్పింది, వశిష్ఠుడి జీవిత చరిత్ర. అందుకని మౌనం పాటిస్తే కోపం వచ్చింది మహానుభావుడికి. కామధేనుం వశిష్ఠోపి యదాన త్యజతే ముని తదాస్య శబళాం రామ విశ్వామిత్రోన్వకర్షత. దాని మెళ్ళో తాడు పట్టుకుని సైన్యాన్ని పిలిచి, ఈయన ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి, రత్నం విభగవన్నేత్ర రత్నహారీ చ పార్థివ తస్మాన్నో శబళాం దేహి మమైషా ధర్మతోద్విజ. ఇది రత్నం, ఇది నాకు చెందుతుంది. ఈయన దగ్గర ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు, ఈయన దగ్గర దీన్ని ఉంచవలసిన అవసరం ఏం లేదు. అడిగాను పోనీ ఏవో ఇస్తానని, ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు, తీసుకుపోండి అన్నాడు అని దాన్ని మెడలో పాశం పట్టుకుని గట్టిగా లాగి సైనికులు తప్పజెప్పాడు. దాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే అబలయైనటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుందో ఆ శబళ అలా కన్నులంబట నీరు కారుస్తోంది. ఎందుకని, కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలని, రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోదు కామధేనువు. అందుకే మనలాంటి వాళ్ళకి కామధేనువుల్ని ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి. నిజంగా మనకి ప్రమాదం, అందుకే భగవానుడు ఇవ్వడు. వీడికి ఇస్తే ప్రమాదం రా పాపం, లేనిపోని ప్రమాదం ఉత్తరక్షణంలో తెచ్చేసుకుంటాడని ఇవ్వరు. ఒక్కొక్కడు ఎంత మౌఢ్యం ఉంటుందంటే చెప్పిన మాట వినడు. ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తున్నట్టు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని, రే భగవంతుని ఆజ్ఞ అని ఒకటి ఉంటుంది, ఆ భగవంతుని ఆజ్ఞ ఎవరు తప్పించలేరు, ఇక్కడ రాసేస్తాడు రా ఈశ్వరుడు అన్నాడు. ఎందుకో వాడికి కోపం వచ్చింది ఆ శిష్యుడికి. ఏమిటి రాసేస్తాడండి, ఏమిటి తప్పదు, ఏమిటి రాశాడు చెప్పండి అన్నాడు. అంటే గురువుగారికి ఆశ్చర్యం వేసి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తినాలని రాసిందిరా నీ నుదుటినా అన్నాడు. చస్తే తిన్నాం, మీరు చెప్పారు కదా ఎలా తింటానో చూద్దురు కానీ, ఇది భగవంతుడి ఇక్కడ రాయడం ఏమిటి, నేను పాయసం తినడం ఏమిటి, ఒక్క నాటికి తిన్నాం. ఊళ్ళో ఉంటే ఎవరైనా పొరపాటున పెడతారో నేనే తింటానో, అడవికి పోతానన్నాడు. పోయి అడవికి వెళ్ళి కూర్చున్నాడు. 11 అయింది, ఇంకొక గంట దాటిపోయింది. ఆ గురువుగారు ఓడిపోయారు. ఎందుకు ఆ పిచ్చి అంటే గురువుల మీద క్రోధం. వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయానికి అటుగా బాటసారులు వెడుతూ అటు వస్తున్నారు. అమ్మో వీళ్ళు ఇటు వస్తున్నారు, గభాలను నన్ను పిలిచి పాయసం తినమని అనుమానం, తినమంటారేమో అని చెట్టు ఎక్కేశాడు. ఆ బాటసారులు వీడి కర్మ కొద్దీ ఆ చెట్టు కిందకే వచ్చారు. కాళ్ళు చేతులు మొహాలు అన్నీ కడుక్కున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, మూటలు ఇప్పారు. ఇప్పితే వాళ్ళకేమి కోరిక పుట్టిందో అందరూ పాయసమే తెచ్చుకున్నారు. తెచ్చుకుని పాయసం విప్పి అందరం కలిసి పాయసం తాగుదామని తాగపోతున్నారు. గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఖచ్చితంగా 12 అవుతోంది టైము. అమ్మ బాబోయ్ దారి దొంగలు వస్తున్నారని పారిపోయారు. పారిపోయేటప్పటికి ఆ దారి దొంగలు గుర్రాల మీద వచ్చి మంచి ఆకలిస్తోందిరా, ఇదంతా పాయసం ఉంది తిందామని కిందకి దిగారు. ఒరే ఇందులో ఒక్క చుక్క కూడా ఎవరు తాగినట్టు లేదు, ఒకవేళ ఇందులో ఎవడైనా విషం కలపలేదు కదా అని పైకి చూశారు. ఈయనున్నాడు. నువ్వు ఇలా కిందకి దిగరా అన్నారు. దింపారు. ఎరా నువ్వు ఇందులో విషం కలిపావా అన్నారు. మహాప్రభో నాకు అసలు ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో పెట్టారన్నారు. నువ్వైతే ముందు తాగన్నారు. అయ్యో పాయసం తప్ప ఏదైనా తాగుతానన్నాడు. అమ్మ అయితే వీడికే తెలిసి ఇందులో రహస్యం, నువ్వు తాగుతావా పొడి చేయవా అన్నాడు. ఏం చేస్తాడు, ఖచ్చితంగా 12 పాయసం తాగాడు. వాడికి ఏం అవ్వలేదు, అవ్వాల్సింది అయిపోయింది. చాలదు
అందుకని ఒక్కొక్కడి మూర్ఖత్వం అంతే. ఆ కామక్రోధాలు లోపల విజృంభించిపోయి అనుకోండి, విజృంభించిపోతే ఎంతటి టెంపరీ పనినే చేసేస్తాడు. తీసుకుపోతున్నాడు ఆ శబళని. పాపం ఆ ధేనువు ఏడుస్తోంది, కన్నులంబట నీరు కారుస్తోంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వింటున్నాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు, కానీ చెయ్యకూడదా? చేస్తే ఆయన కూడా కామక్రోధాలకు వశుడైపోయినట్టే లెక్క. వాడిన ఆవెత్తుకుపోతున్నాడు, వాడి సంగతి చూస్తానని ఈయన మంత్రాలు వేసేసి గబగబా సృష్టించేశాడు అనుకోండి. అంటే ఆవు తనకు కావాలన్న కోరిక తనకు ఉన్నట్టేగా, తనకి స్వార్థం ఉన్నట్టేగా. ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి కామధేనువుకి అనుమానం వచ్చింది. నన్ను విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా, లేకపోతే వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా, నన్ను విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అనుమానమో చూడండి. విశ్వామిత్రుడు తీసుకెళ్ళగలడా వశిష్ఠుడు ఇవ్వకపోతే? నేనివ్వను అన్న మాట మీద వశిష్ఠుడు నిలబడితే తరమే విశ్వామిత్రుడికి తీసుకెళ్ళడం. అంటే కామధేనువుకి తెలుసు ఒక రహస్యం, శబళకి క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పది. వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు విశ్వామిత్ర శక్తి సరిపోదు, రాచశక్తి చాలదు. ఎంత అక్షౌహిణీ సైన్యం ఉన్నా నిలబడలేడు. ఇది తెలుసు కాబట్టి ఆయన విడిచిపెట్టకపోతే వీడు నన్ను ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు? ఎందుకు విడిచిపెట్టాలి నన్ను? అంటే నా వల్ల ఏదో పాపం ఉండాలి, లేదా నేనేదో పొరపాటు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే నన్ను బ్రహ్మర్షి విడిచిపెట్టారు. నేను పాపం చేశానా, నేను పొరపాటు చేశానా? ఈ రెండూ నేను చేసి ఉంటే నేను క్షమార్పణ వశిష్ఠుడికి చెప్పుకోవాలి. చెప్పుకొని వశిష్ఠుడు బ్రహ్మర్షి క్షమిస్తాడు. క్షమిస్తే నువ్వు ఉండు, నీ తప్పు క్షమించాను అన్నాడా? ఇంకా నేనుండడం నా శక్తిలో ఉండదు, వశిష్ఠుడే చూసుకుంటాడు నా సంగతి. అందుకని నేను వశిష్ఠుడిని అడగాలి వెళ్ళి అనుకుని అది తాడు విడిపించుకుని పరిగెత్తుకుంటూ మరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. ఏమి ధర్మమో చూడండి. నిజంగా గబగబా వెళ్ళి వశిష్ఠ మహర్షి ముందు నిలబడింది. పెద్ద అంబారావం చేసింది. మేఘం మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో మాట్లాడింది. సత్వాం త్యజామి శబళేనాపి మే సకృతం త్వయా ఏషత్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః. నువ్వు నన్ను విడిచిపెట్టావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నత్వాం త్యజామి శబళే, నేను శబళ నిన్ను విడిచిపెట్టలేదు. ఆ విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకుపోయాడు. అయితే నువ్వెందుకు నన్ను రక్షించలేదని అడుగుతావేమో. అతను భూమికి ప్రభువు. ప్రభువైనటువంటి వాణ్ణి నిష్కారణంగా అక్షౌహిణి సైన్యంతో ఉన్నవాణ్ణి రాజు విష్ణువాంశలో ఉంటాడు. అందుకని నేను ఎదిరించి అతనితో పోరాటం చేస్తే నా బ్రహ్మర్షిత్వమే అవుతుంది. అందుకని నేను ఎదిరించలేదు. అక్షౌహిణి సైన్యంతో కూడినటువంటి భూమిని శాసించగలిగినటువంటి ప్రభువై ఉన్నాడు విశ్వామిత్రుడు. తప్పు త్రోవ అతను పట్టాడు. అతని తప్పు అతన్ని కాల్చాలి, అతను దోషం చెయ్యాలి, నిన్ను ఈడ్చుకెళ్ళాలి. అపరాధం చేశాడు. ఇప్పుడు ఏది కాలుస్తుంది? వాడు అపరాధం వాడిని కాల్చేస్తుంది. అందుకని నేను నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు అంది. అంటే ఆవిడంది, అయితే నన్ను నేను రక్షించుకోనా అని అడిగింది. తప్పకుండా రక్షించుకో. ఇప్పటి వరకు ఏం సృష్టించింది? విశ్వామిత్ర మహారాజు గారు సైనికులు తినడానికి కావలసినటువంటి సమస్త ఆహారాన్ని సృష్టించింది. ఇప్పుడు నన్ను తీసుకుపోతున్న విశ్వామిత్రుణ్ణి, విశ్వామిత్ర సైనికుల్ని నిర్జించడానికి కావలసిన సైన్యాన్ని సృష్టిస్తానంది. సృష్టించమన్నాడు. తస్య హుంబారవోత్స్పృష్టాః పప్లవాశ్యతో నృపః నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. విశ్వామిత్ర మహర్షి చూస్తున్నారు. అందులోంచి పప్లవులు అనేటటువంటి వారు అదొక పెద్ద అంబారామం చేసింది. అంబా అని అరిచింది. అరిచేటప్పటికీ శూలాయుధరులైనటువంటి పప్లవులు కొంతమంది పుట్టారు. పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్నంతటినీ నాశనం చేసేస్తున్నారు. చూశాడు విశ్వామిత్రుడు. ఓహో, అన్నం పెట్టిన శబళ అనుకున్నాను. అన్నం పెట్టి ఇంకా నోరు ఇలా తుడుచుకుని వచ్చిన సైనికుల్ని చంపవతల పారేసింది కోపం వస్తే. ఇది కదా శబళ శక్తి అంటే అనుకున్నాడు. రథం దిగాడు, కన్నులు పెద్దవి చేసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకుని ఉంటే వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకోవాలి. కానీ ఇంకా క్షత్రియ ఆభిజాత్యమైనటువంటి క్రోధం లోపల ఉండిపోయింది. అందుకని కత్తి పట్టాడు. నేను ఇలా ఎంతమందిని చంపుతాను, అది క్షణంలో సృష్టిస్తుంది. నేనెంతమందిని చంపుతానన్న ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. చేతిలో కత్తి పట్టుకున్నాడు. పప్లవుల్ని చాలా మందిని సంహరించాడు. అస్త్రాల్ని ప్రయోగం చేశాడు. ఆ అస్త్ర ప్రయోగం చేత సృష్టింపబడినటువంటి పప్లవులు కొంతమంది అటు ఇటు చల్లాచెదరై పారిపోయారు. పారిపోయిన తర్వాత
అది పప్లవులతో పాటుగా యవనుల్ని కూడా సృష్టించింది. వారందరూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తుడిచిపెట్టేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఆ శబళ వచ్చి వశిష్ఠ మహర్షితో చెప్పింది, చూశావా ఎదురు తిరిగాడు, సైన్యాన్ని సృష్టించాను, విశ్వామిత్రుడు ఓటమి అంచుల్లోకి ఎడుతున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా యథేచ్ఛగా సృష్టి చేయి సైన్యాన్ని అన్నాడు. తస్య హుంబారవాజ్జాతా కాంభోజార విసన్నిభాః ఊధసత్వర సంజాతా పప్లవా శస్త్రపాణయ యోని దేశాచ్చ యవన శకృద్దేశాచ్చకాస్తథా రోమకూపేషు చమ్లేచ్ఛ హారీతాస్స కిరాతకాః. అది ఊధసత్వర సంజాత పప్లవా శస్త్రపాణయ. అది తస్య హుంబారవాజ్జాతా కాంభోజార విసన్నిభాః. సూర్యుడు ఎలా ఉంటాడో అంత ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కాంభోజ వంశీయులందరూ పుట్టుకొచ్చారు. మళ్ళీ ఒక్క అంబారావం చేస్తే దాని యొక్క పొదుగులోంచి పప్పలవులు కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు. యోని దేశంలోంచి యవనులు పుట్టారు. అదేవిధంగా గోమయం పడేటటువంటి స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమ కూపాలలోంచి వెంట్రుకలు ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాల్లోంచి కొన్ని లక్షల మంది హారీతులు కిరాతకులతో కలిసి పుట్టారు. పుట్టి వారు భూమిని అంతటినీ నింపేశారు. నింపేసి మొత్తం విశ్వామిత్ర సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేశారు. రథం దిగి చూశాడు, నిస్తేజుడైపోయాడు విశ్వామిత్రుడు. కోరలు తీసిన పాము ఎలా పడిపోతుందో, రెక్కలు తెగిన పక్షి ఎలా పడిపోతుందో, రాహువు చేత గ్రసించబడిన సూర్యబింబం ఎలా నిలబడిపోతుందో అలా నిలబడిపోయాడు. ఇది కదా శబళ యొక్క వీర్యం అనుకున్నాడు. అనుకుని ఆశ్చర్యపోయి కొడుకుల వంక చూశాడు. 9 కొడుకులు రథంలో ఉన్నారు. మా తండ్రికి ఇంత బాధ పెట్టాడని 9 కలిసి కత్తులు వరలోంచి తీసి వశిష్ఠ మహర్షి మీదకి పరిగెత్తారు. వశిష్ఠ మహర్షి కూర్చొనున్నారు. ఒక్కసారి 9 పిల్లల వంక చూశారు. చూసి మీద పడుతున్న పిల్లల్ని చూసి పెద్ద హుంకారం ఒకటి చేశారు. అన్నారంతే. ఆయన అలా అనేటప్పటికీ 9 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. చూశాడు, అరేరే ఇది కదా బ్రహ్మతేజస్సు అంటే, ఎందుకురా దిక్కుమాలిన రాచరికం నాకు. ఆయన తలుచుకునే అంటే 9 రాజులు బూడిదైపోయారా? ఒక ఆవు దూడ తలుచుకుంటే భూమి నిండిన సైన్యాన్ని సృష్టించిందా? ఆ తపశ్శక్తి ముందు కోరిక ఏమవుతోంది? మారుతోంది. శబళనే కోరుకున్నాడు, ఇప్పుడేం కోరిక? ఈ రాచరికం కన్నా ఆ వశిష్ఠుడి యొక్క తపశ్శక్తి గొప్పది. ఈ వశిష్ఠుణ్ణి పాడు చెయ్యడానికి, ఈ వశిష్ఠుణ్ణి నాశనం చెయ్యడానికి నాకున్న శక్తి చాలదు. ఇప్పుడు ఏమైపోయింది? శబళ మీద కోరిక పోయింది, క్రోధం మరింత పెచ్చరిల్లిపోయింది. పెచ్చరిల్లిపోయి ఈ వశిష్ఠ మహర్షి అనేటటువంటి వారు లోకంలో లేకుండా చేసేయాలి. ఈయన హుంకారం చేస్తే నా బిడ్డలు భస్మరాసులైపోయారు. అందుకని ఈయనతో యుద్ధం చేయడానికి మామూలమైన అస్త్రశస్త్రాలు సరిపోవు. ధనుర్వేదంలో ఉన్న సమస్త్రాస్త్రాలు నాకు తెలియాలి. అందుకని బయలుదేరుతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళాడు. ఒక కుమారుని పిలిచాడు. ఒరే నాన్న, నువ్వు మిగిలేవురా, నువ్వు క్షాత్రియ ధర్మం క్షాత్రధర్మంతో రాజ్యం చెయ్యి అని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తను హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగత్వా హిమవత్ పార్శ్వం కిన్నరోరగసేవితాం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. అక్కడికి వెళ్ళి ఆ హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని కిన్నరులు ఉరగులు వాళ్ళందరూ తిరుగుతున్నటువంటి ఆ పర్వత శిఖరం మీద మహాదేవుడైనటువంటి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎందుకని? లోపల కడుపు మంటుంది వశిష్ఠుణ్ణి జయించాలని. తపస్సు చేస్తే పరమశివుడికి ఏమిటి, లోపల కోరిక ఆయనకు అనవసరం. తపస్సు చేశాడా లేదా? అంత ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. కేనచిత్వదకాలేన దేవేశో వృషభధ్వజ దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం కిమర్థం తపసే రాజన్ బ్రూహియత్తే వివక్షితం వరదోస్మి వరోయస్తే కాంక్షిత శోభిదీయతాం. వృషభధ్వజుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమై, విశ్వామిత్ర, ఈ దేనికోసమయ్యా ఇంత ఘోరమైన తపస్సు చేశావు నా దర్శనానికి? నీ మనస్సులో ఏం కోరికుంది చెప్పు, నీకు ఏ కోరికుంటే ఆ కోరికని తీర్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇతి తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో పరిషదజ్జుష్ట రహస్య ప్రదీయతాం. మహాదేవా, నిజంగా నువ్వు నా తపస్సు పట్ల ఆనుకూల్యమును వహించిన వాడివైతే, ప్రీతి చెందినవాడవైతే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందను. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, అస్త్రాలంటే బ్రహ్మాస్త్రం,
ఇంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, గరుడాస్త్రం, ఇలాంటి అస్త్రాలు ఎన్నున్నాయో, ఎన్ని రకాల పిడుగులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మొన్న చెప్పానే రోకళ్ళల్లాంటివి రాక్షసాస్త్రాలు మొదలైనవి ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో అవన్నీ రహస్యంతో సహా సాంగోపాంగోపనిషదస్య రహస్య ప్రదీయతాం. నాకు ఆ రహస్యములన్నీ భాషించాలి. నువ్వు కూర్చోపెట్టి క్లాస్ చెప్తానంటే కుదరదు. నీకు ఒక్కొక్కటి నేర్పుతాను రా, బ్రహ్మాస్త్రం ఇది ఉపదేశం తీసుకో, మంత్రం చెప్తాను అంటే కూడా నేను పుచ్చుకోను. నువ్వు తథాస్తు అనాలి, నాకు వచ్చేయాలంతే, అన్ని ఇన్స్టెంట్గా వచ్చేయాలి. ఎందుకో నా కోపం ఆగట్లేదు, నేను వెళ్ళిపోవాలి, వశిష్ఠుడి మీద ప్రయోగం చేయాలి అవన్నీ. యదితుష్టో మహాదేవ, నిజంగా నా తపస్సు నీకు ప్రీతి కలిగిస్తే అలా అలా అన్నాడు. ఆయన అన్నాడు, ఏ వెర్రితో చేస్తే ఏమిటి, గొప్ప తపస్సు చేశావు, నాకు అనవసరం, తథాస్తు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అవుతుందన్నాడు. ఏమైంది, ప్రపంచంలో ఉన్న సమస్తాస్త్రములు ఆయనకి భాషించాయి లోపల. వెంటనే పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగాడు. ఎందుకని, ఇప్పుడు పడతా వశిష్ఠుడి పని, ఇది సంతోషం. గబగబా రథం ఎక్కాడు, బయలుదేరి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. చూశాడు, ఓహో చెట్లు, ఎక్కడ చూసినా పళ్ళు, లేళ్లు, దుప్పులు, జింకలు అన్నీ ఆడుకుంటున్నాయి. యజ్ఞం జరుగుతోంది, యాగం జరుగుతోంది. శిష్యులందరూ కూర్చుని ఏదో చక్కగా వేదం అంతా నేర్చుకుంటున్నారు. గురువులు కూర్చుని అరుగుల మీద వేదం చెప్తున్నారు. చెట్ల మొదళ్లలో అరుగుల మీద కొందరు కూర్చున్నారు, శిష్యులు కింద కూర్చున్నారు. ఇంత పవిత్రమైన వాతావరణం. కానీ ఈ పవిత్రత విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్సుకి శాంతినివ్వలేకపోయింది. చూశారా, ఎక్కడుండాలి శాంతి, ఇక్కడుండాలి. అందుకే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఇక్కడ శాంతి లేనప్పుడు ఎక్కడికెడితే శాంతి వస్తుంది? ఇక్కడ ఉండాలి ముందు ప్రాథమికంగా. అది చూశాడు, కడుపు మంట మరింత పెరిగిపోయింది. నా కొడుకుల్ని కాల్చాడు, నన్ను ఓడించాడు, దూడనివ్వనన్నాడుగా శబళని, చూడెంత ఆనందంగా ఉన్నాడు. మామూలుగా ఏదో వశిష్ఠ నేను వచ్చానని కూడా చెప్పను అని అస్త్రప్రయోగం మొదలుపెట్టేశాడు. తిన్నగా పిడుగుపడినట్టు వచ్చేసి అందరూ కూర్చునున్నారు. అకస్మాత్తుగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి అస్త్రములన్నీ వచ్చి పడిపోతున్నాయి. పడిపోతుంటే ఆ వెలుగులకి ఆశ్రమం అంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల దగ్ధమైపోయి బూడిద కుప్ప అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ గురువులు, శిష్యులు, లేళ్లు, జింకలు అన్నీ తలకోదారి పెట్టి అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఒక్క వశిష్ఠ మహర్షి ఒక్కరే మిగిలారు. ఆయన బయటికి వచ్చి అరుస్తున్నారు, పరిగెత్తకండి పరిగెత్తకండి, నేను చూస్తాను ఏ ఉపద్రవం వచ్చిందో, నేను ఆలోచిస్తాను, ఆగండి ఆగండి అంటున్నారు. కానీ ప్రాణాల మీద తీపి వశిష్ఠుడే వచ్చి అరుస్తున్నా ఆయన మాట వినేవాళ్ళు లేరు. ఎందుకని ఆకాశంలోకి వచ్చి పడిపోతున్నాయి అస్త్రాలు. ఏ ఉపద్రవం వచ్చిందో తలకొక దారి పట్టి అరణ్యాల్లోకి పారిపోయారు. ఆయన వచ్చి నిలబడ్డారు. చూశాడు విశ్వామిత్రుడు, ఈ తరుణం కోసమే చూస్తున్నాను వశిష్ఠ, మామూలుగా చంపను నిన్ను, ఏకకాలమునందు ఎన్ని అస్త్రములు ప్రయోగిస్తానో చూడు నీ మీద అని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటి, కడుపులో మంట, తన కొడుకులు బూడిదైపోయారు. ఆగ్నేయాస్త్రం ఏం చేస్తుంది, కాల్చి బూడిద చేసేస్తుంది. అందుకని ముందు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వచ్చేస్తోంది నిప్పులు కక్కుతూ. బ్రహ్మర్షి వశిష్ఠుట ఇలా కూర్చునున్నారు. కూర్చునున్నవారు కనీసం ఇలా పైకి లేవలేదట, అదేంటో అలా వేసేస్తున్నామని. ఇలా బ్రహ్మదండం పెట్టి తపస్సు చేసుకుంటున్నటువంటి వారు అలాగే ఉండి చూశారట. ఒక్కసారి క్రోధమూర్ఛిత, కోపం వచ్చిందిట. ఏమిరా తొంటరి పని, ఇన్ని సంవత్సరముల నుంచి కష్టపడి ఆశ్రమాన్ని పెంచి పెద్దది చేశాను, ఇటువంటి ఆశ్రమాన్ని ఒక్క క్షణంలో బూడిద చేసేసావు. ఏదైనా నిలబెట్టడానికి, కాపాడడానికి, దాన్ని వృద్ధి చెయ్యడానికి చాలా కాలం పడుతుంది. నాశనం చేసేయడానికి ఒక్క క్షణం చాలు. చూసారా, విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి అడ్డుపెట్టి కోపోద్రిక్తమైన మనస్సులు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాయో చూపిస్తారు మహర్షి వాల్మీకి. ఒక్క క్షణంలో బూడిద చేసేసావు, చూడు నిన్నేం చేస్తాను అన్నారు. ఆగ్నేయాస్త్రం వచ్చేస్తోంది, ఆ చేతిలో బ్రహ్మదండం ఉంది. నేను లేచి మళ్ళీ ఒక ధనస్సును ఒక దాన్ని సృష్టించి నేను కూడా నీల బాణాలు ధనస్సు పట్టుకోనా, నేను వీడి ఎందుకురా అన్నారు. అని ఆ బ్రహ్మదండాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. బ్రహ్మదండం మీకు తెలుసు కదా, ఇలా చెయ్యి పెట్టుకుంటారు, ఇలా వంపుగా ఉండి కింద కర్రలా ఉంటుంది. దాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. అదిట వశిష్ఠ మహర్షి పట్టుకుంటే బ్రహ్మదండంలా కనపడలేదుట. ఆ రోజున సమస్త లోకములను శాసించగలిగినటువంటి యమదండం పట్టుకున్నట్టు పట్టుకున్నారట తేజోమూర్తి. ఇలా పట్టుకుంటే ఆగ్నేయాస్త్రం తిన్నగా వచ్చింది.
నీళ్లు పెద్ద సముద్రం వచ్చి పడిపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారిపోయి బ్రహ్మాస్త్రంలోకి వెళ్ళిపోయింది. కడుపు మండిపోయింది విశ్వామిత్రుడికి. బూడిదైపోతాడనుకున్నాను. పోని తను కూడా ఏదో మంత్రం వేయడం కాదు, బ్రహ్మదండం అడ్డెడతాడా అంటే అంత చులకనైపోయినా నేను ఇంత ఆగ్నేయాస్త్రం వేస్తే, ఇంత తపస్సు చేస్తే ఇంకా కోపం వచ్చేసింది. చూడండి క్రోధం ఎలా పెరిగిపోతుందో చూడండి ఒక వ్యక్తిలో. ఎవరు? ఈ విశ్వామిత్రుడు. నీ అర్ఘ్యం పాద్యం నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇంత ప్రబల శత్రువు ఇవాళ ఎన్ని వేసేశాడో తెలుసండి. వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషీకంచాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనం చైవ గాంధర్వ స్వాపనం తథా జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే. ఎన్ని అస్త్రాలున్నాయో అన్నీ వేసేస్తున్నాడు. శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవచ పైనకాస్త్రంచ దయితం శుష్కార్ధ్రే అశనీవుభే చండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవచ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవచ వాయవ్యమధనం చైవ అస్త్రం హయశిరస్తథా శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రంచ కాలాస్త్రమధ దారుణం త్రిశూలమస్త్రం ఘోరంచ కాపాలమధ కంకణం ఏకన్యాస్త్రాన్ని చిక్షేప సర్వాణి రఘునందన. క్రౌంచాస్త్రం వేసేశాడు, ఐంద్రాస్త్రం వేసేశాడు, ఆగ్నేయాస్త్రం వేసేశాడు, వారుణాస్త్రం వేసేశాడు, మానవాస్త్రం వేసేశాడు, చలిపిడుగు వేసేశాడు, పొడిపిడుగు వేసేశాడు, కంకాళం విసిరాడు, ముసలం విసిరాడు, ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద గదలు విసిరాడు, ధనస్సులు విసిరాడు, అస్త్రాలు విసిరాడు. అన్ని ఒకదాని వెంట ఒకటి వేసేస్తున్నాడు వశిష్ఠుడి మీద. ఎందుకని? ఉపనిషదశ్చ రహస్య ప్రదీయతాం అన్ని భాషించాలని అడిగాడు. లోపల ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని వేసేస్తున్నాడు. దెబ్బ తింటాడేమో, అమ్మ బాబోయ్ అంటాడేమో ఒకదానికైనా అని. లేవడు, ఇలాగే పట్టు కూర్చున్నాడు, ఏదో టార్చ్ లైట్ పట్టుకున్నట్టు. వస్తున్నాయి అన్ని, అందులోకి వెళ్ళిపోతున్నాయి, అన్ని బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి. చూశాడు, తన దగ్గరున్నవన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నది ఒక్కటే, బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలింది. కడుపు మండిపోయింది. ఇంకా తప్పదు, వేసేయాలి బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తున్నట్ట విశ్వామిత్ర మహర్షి. సముద్రములు గూర్నిల్లేట, పర్వతములు బద్దలైపోయేట, ఆకాశం అంతా కూడా వ్యాకులం అయిపోయిందిట. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, ప్రాణాలు, అన్ని జీవులు ఒక్కసారి లోపల క్షోభ పొందేట. బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు వశిష్ఠుడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది. స్వామి వశిష్ఠ మహర్షి మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నారు. కూర్చుని ఒక్కసారి మళ్ళీ అలాగే పట్టుకున్నారు. వచ్చేసింది ఆ బ్రహ్మాస్త్రం. వచ్చేసి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి దూరిపోయింది. దూరిపోతే ఆయన అలాగే ఓ చిన్న కర్ర ముక్క ఆయన పట్టుకున్నది, అలా పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని. బ్రహ్మాస్త్రం కూడా వెళ్ళిపోయింది. చూశాడు, అయిపోయింది, ఇంకేం లేవు. దీపావళి సామాన్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి మీద కోపం వచ్చిన కొడుకుంటాడే, అలా వాల్మీకి రచనా వైచిత్రి చూడండి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమి అన్నాడు. చెయ్యి, దిక్కుమాలిన క్షత్రియ బలం ఎవడికి కావాలరా ఇది? ఎన్ని అస్త్రాలు నేర్చుకున్నాను రా తపస్సు చేసి. లేవడు, కనీసం ధనస్సు అట్టుకోడు, ఓ కత్తెట్టుకోడు, ఓ బ్రహ్మదండం ఇలా పెట్టాడా? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమి. ఇన్ని అస్త్రాలు ఇస్తే అన్ని లాగి పారేశాడు ఆ బ్రహ్మదండంలోకి. ఎందుకు పనికిరాదురా ఈ క్షత్రియ బలం అన్నాడు. రథం దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత బాధ వచ్చేసిందంటే మనస్సు వ్యాకులం అయిపోయింది. ఏం చెయ్యాలి వశిష్ఠుడిని అర్థం కాలేదు. ఇంకా ఒక్కటే ఆలోచనకు వచ్చాడు. ఏమిటి వశిష్ఠుడి గొప్పతనం? బ్రహ్మర్షి. నాకేమిట్లేదు, నేను బ్రహ్మర్షిని కాను, అందుకేగా కూర్చుని బ్రహ్మదండం పెడితే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను, నేను అవుతాను బ్రహ్మర్షిని అన్నాడు. అంత తేలిక బ్రహ్మర్షి అవ్వడం? ఇన్ని కామక్రోధాలు లోపల పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కసారి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. సదక్షిణాం దిశంగత్వా మహిష్యా సహ రాఘవ తథాప పరమం ఘోరం విశ్వామిత్రో మహోత్తప. దక్షిణ దిక్కుకెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే ఇంకా సామాన్యమైన తపస్సు కాదు. ఆ తపస్సులో ఎన్నాళ్ళు కూర్చున్నట్టు అలాగా. అంటే ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు. భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు, పెద్ద భార్యని తీసుకుని వెళ్ళి పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మా లోకపితామహాహ, బ్రహ్మగారు సంతోషించేటట్టుగా 1000 సంవత్సరములు కూర్చుని తపస్సు చేశాడు. అన్ని నియమాలు పాటిస్తూ భార్యతో ఉంటే ఈ కాలంలోనే ఆయనకి 4 కుమారులు కూడా పుట్టారు. హవిష్యందుడు,
మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడంటే అన్ని నియమాలు పాటించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బో ఏమి తపస్సు చేశాడు రా మహానుభావుడు అనుకున్నాడు. ఆయనకి రాగద్వేషాలు ఉండవు. తపస్సు చేశాడా లేదా వాళ్ళకి కావలసింది. తపస్సు చేశాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మాలోక పితామహాః అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్వాం తు రాజర్షిరితి విద్మహే. నాయన, నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేత రాజర్షి లోకాలన్నింటినీ గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు. విశ్వామిత్ర మహారాజు అని పిలవరు, రాజర్షి విశ్వామిత్రుడు అంటారన్నారు. చిన్నబుచ్చుకున్నాడు. ఏమిటో 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, ఏమైంది చేస్తే? రాజర్షి అన్నాడు బ్రహ్మగారు నన్ను. ఇంకా ఎప్పటికీ రాజర్షి నుంచి ఋషి అవ్వాలి, ఋషి నుంచి మహర్షి అవ్వాలి, మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి. ఇంకా ఎన్ని ప్రమోషన్లు వస్తే క్లర్క్ అవుతాడు అని బెంగ పెట్టుకుని, అయ్య బాబో ఇంకా అంత తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. ఆ రాజర్షిత్వం ఆయనకి ఏమీ తృప్తినివ్వలేదు.